అబ్రాడ్లో ఉన్న వాళ్ళ కోసమే రాలేదు. ఆయన బైబిల్లో కూడా ఆయన లోకం అందరిని రక్షించడానికి వచ్చాడు. కనుక ఈవెన్ క్రిస్టియన్స్ ఎక్కడ లేరు, మన లవ్వెస్ట్ కంట్రీ అయిన పాకిస్తాన్లో కూడా ఉన్నారు. పాకిస్తాన్లో కూడా చర్చిలు, ప్రార్థనలు, ఆరాధనలు, బయట పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి. సో దేవుడు ఏంటంటే క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక మార్గం. ఒక వ్యక్తిని కన్విన్స్ చేయాలంటే కన్విన్స్ చేయడం కాదు, మార్చడం. అందరు బలవంతం చేస్తారు. అది ఏం ఒక పెన్ కొనమని బయట మనము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆడితే వాళ్ళు చిన్న చిన్న పెన్స్ కానీ బుక్ అని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక వ్యక్తి వచ్చి ఒకటి నమ్మాలి, ఒకటి కొనాలంటే ఆయన ఎంత కన్విన్స్ అయితే కొంటాడు. ఈజీగా ఒక పెన్నే కొనమని మనం కన్విన్స్ చేయలేము. అలాంటిది మన తాతలు చేసిన దాంతో వదిలేసుకొని ఒక కొత్త దాంతో రావాలంటే దేవుడు నిన్ను దర్శిస్తేనే కదా, నీ మనసు మారితే కదా. అది ఎవరు బలవంతంగా చేసేది కానే కాదు క్రైస్తవం. అది ఇప్పుడు మీ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళనే మీకు ₹1 ఇస్తాం, మీరు మార్చుకోండి. నేను మారిపోతాను చెప్పండి. నాకు తెలుసు. నేనైతే సంబంధం లేదు, మీరు అందరూ ఏమైపోయినా మీరు ఉన్నంతకాలం చర్చికి వస్తే వాక్యం చేస్తాం, మీరు వచ్చిన రాకుండా ప్రార్థన చేస్తాం. మేమైతే ఏమన్నా ఇక్కడే ఉంటాం, ఇక్కడే పోతాం, ఇక్కడే ఎత్తబడతాం అంతే. మనందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక అంటే 5 నిమిషాలు చెప్తే అయిపోయే సాక్ష్యాలు కూడా కావు. దేవుడు మనం చేసిన కార్యాలు చెప్పుకుంటూ పోతూనే ఉంటాయి. అది ఎవరో మనల్ని కన్విన్స్ చేస్తానో మీరు మారండి అంటే ఒత్తిడి చేస్తే అయ్యేది కాదు. అది మన మనసు, దేవుడు మనం దర్శించి ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆ ప్రేమను మనం తెలుసుకున్నాం కాబట్టి మనం అంత ఈజీగా ఇంత మళ్ళీ చచ్చిపోయేలాగా మనం ప్రేమిస్తున్నాం. నేను దేవుడి కోసం చచ్చిపోతా అనేలాగా మనం తయారయ్యాం. ఫిక్సర్ లాగా దేవుడు అట్లా మార్చుకున్నాడు. అంత ప్రేమించారు కాబట్టి మనం అట్లా మారిపోయాం అంతే కదా. ఓకే, సో దేవుడు ఒక సమాధానాన్ని, ప్రేమని, అంటే దైవత్వం అంటే ఇలా కూడా ఉంటుంది. అంటే ముస్లిమ్స్ ఎందుకు చాలా వైలెంట్గా ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం దేశం మనదే, అబ్రహాం ఇది కొంచెం మనదే, కానీ ముస్లిమ్స్ ఎందుకు వైలెంట్గా ఉన్నారు. వాళ్ళంతా పాత నిబంధన, కంటికి కన్ను పంటికి పన్ను, కొడితే నువ్వు కొడితే నేను కొడతాను, ఇది చెప్పకండి. మనం ఏముంటుంది కొత్త నిబంధనలో, ఈ చెంప మీద కొట్టి ఈ చెంప మీద కొట్టి అంత ప్రేమ అనమాట. క్రిస్టియానిటీ అనేది ఎప్పుడు కానీ ఒక సేవ కానీ లవ్ కానీ ఎంత హేట్ చేసినా ఒక అసలు కొన్ని విలువలు కూడా బైబిల్లో నుండి వాళ్ళు తెలుసుకుని రాశారు. కొందరు పెద్దలు కూడా చాలా విషయాలు అసలు బైబిల్ తెలిస్తే మనం ఇట్లా ఉండలేం. ఎప్పుడు నాకైతే బ్రెయిన్లో నేను చేసే తప్పు కదా మన మనసాక్షి ఎప్పుడు మనం గర్దిస్తూ ఉంటుంది. సో నేను చాలా వరకు చిన్నప్పటి నుండి బైబిల్లో నుండి మా పేరెంట్స్ నాకు చెప్పిన బట్టే నేను ఎదిగాను. అందుకే కొంచెం బయట జనాన్ని చూస్తే మా అమ్మని చూస్తే అదే అసలు నేను ఎట్లా చేస్తాను చాలా తప్పు కదా అనిపిస్తుంది. అది చిన్నదే, బట్ అది ఒకరిని ఎంత హర్ట్ చేస్తుందో అది ఎంత తప్పు మనకు తెలుసు. ఎందుకంటే మనకు అవన్నీ మనం తెలుసుకున్నాము, మనం వీ హ్యావ్ గాన్ త్రూ దట్, ఆ ఫేజ్లో మనం ఉన్నాం కాబట్టి. సో ఈ సమయాన్ని నేను ఫాస్ట్గా పెద్దపల్లి ఇక్కడ పరిచయం చేస్తున్న జాన్ ఫాస్టర్ గారికి కొద్దిసేపు మనం పరిచయం చేస్తారు. అందరం బాగుండాలి. ఈ భూమికి వచ్చిన ఆ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి జనులందరూ బాగుండాలని ఇస్తాడు. ఇది ఎవరినో వేరు చేయడానికి, ఎవరినో బాధించడానికి కాదు, అందరినీ ప్రేమకరమైన స్థితిలో చూడాలనేటువంటి ఆయన ఆశ. అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషము.
లూకాసు సువార్త మీకు ప్రత్యేకమైన ఏదో ప్రసంగం చేయడానికి కాదు కానీ ఒకటి రెండు విషయాలు జ్ఞాపకం చేసి త్వరగా మనం మళ్ళా ఆ పిల్లలు మనలందరినీ ఆనందాలలో 10వ వచనం చూడండి. సువార్త 2వ వచనంలో ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. సంతోషకరమైనటువంటి విషయం. ప్రజలందరూ ఏదో ఒక బాధలో ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ బాధ గురించి చెప్పమంటే కొంతమంది అసలు ఎన్ని బాధలు చెప్తారు. అంటే ప్రజలందరూ ఒక బాధలో ఉన్నారు, సంతోషం లేని స్థితిలో ఉన్నారు కనుక వారికి సంతోషాన్ని కలిగించడానికి వచ్చిన వ్యక్తి. తర్వాత ఇందులోనే ఒక మాట ఉన్నది చూడండి. 11వ వచనంలో ఒక మాట ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. అంటే రక్షకుడుగా వచ్చినాడు. అంటే మనిషికి రక్షణ అనేది అవసరమైనదంట, సంతోషించడం అవసరమైనదంట. రక్షణ మనిషికి అవసరమైనది. ఏంటి రక్షణ అని అంటే ఈ మానవ జీవితంలో మనిషిని దుష్టత్వము, భక్తిహీనత, పాపము, సాతాను శక్తులు చాలా పీడిస్తూ ఉన్నాయి. తర్వాత వాటన్నిటిలో నుండి వారిని రక్షించాలి.